డాక్టర్ వరప్రసాదరావు గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. క్రీస్తునందు ప్రేమ వాళ్ళారా, నేను జీవోత్తమ జాతీయ స్టూడెంట్ కాదు. ఏ ఎయిడెడ్ స్కూల్లో నేను పనిచేయలేదు, ఎయిడెడ్ స్కూల్ కూడా కాదు. మరి అయినా కూడా ఇక్కడ మాట్లాడాల్సిన 2 కారణాలు ఉన్నాయి. నేను ఏంటంటే, మా నాన్న ఎయిడెడ్ స్కూల్లో పనిచేశాడు. మా నాన్నకు సంస్కృతం అంటే, సాహిత్యం అంటే ఆసక్తి. మరి జీవోత్సవానికి కూడా సంస్కృతం సాహిత్యం అంటే ఆసక్తి కాబట్టి వారు పరస్పరం ఉత్తరాలు రాసుకునే వారు. నేను ఆ ఉత్తరాలు చూశాను. మరి నాకు కూడా సాహిత్యం అంటే కాస్త ఇష్టమే కాబట్టి 4 సంస్కృత శ్లోకాలతో సార్కు నివాళులు అర్పించాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడ నిలబడినాను. అది మొదటి కారణం. అంతేకాక మరి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్గా, డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్గా రిటైర్ అయినాను. మద్దిరెడ్డి నాకు బాగా కావాల్సినటువంటి వాడు. మద్దిరెడ్డి గారి ఆహ్వానం కావలేక కొంచెం రావడం జరిగింది. ఇంకా సారు ఫోటో దగ్గర నేను ఇప్పుడే చూశాను. ఆయన ఒక విద్యావేత్త, ఒక దాత, ఒక సామాజిక కార్యకర్త, తర్వాత డైరెక్టర్ సాంస్క్రిట్ ఇంటర్నేషనల్. వీటి గురించి ఒక్కొక్క ఐటమ్కు 1-2 శ్లోకాలు నేను సమర్పించి నేను క్లుప్తంగానే ముగిస్తాను. ఎందుకంటే నాకు పెద్ద అనుభవాలు లేదు కాబట్టి. ఇంకోటి మాట్లాడినప్పుడు ఏవేవో అనుభవాలు ఉంటాయి, వాళ్ళంతా జ్ఞాపకం చేసుకుంటాం. నాకు అటువంటి అనుభవాలు లేవు కాబట్టి కేవలం కొన్ని శ్లోకాలతో నేను ముగిస్తాను. విద్యకు ఎంత ప్రాధాన్యత ఉందంటే, మరి విద్యాధనం తన ఇతధనం దానేన వర్ధతే నిత్యం నా భారాయ నా నియతి. విద్యాధనం శ్రేష్ఠతరం, గొప్పది. తన మూలం ఇతర ధనం, దాని నుంచి ఇతర ధనాలు వస్తాయి. దానేన వర్ధతే నిత్యం, దానం చేసే కొద్ది ఇంకా పెరుగుతూ ఉంటుంది. నా భారాయ బరువు కాదు, నా నియతే అది తరిగిపోదు. కాబట్టి ఇంత శ్రేష్టమైనటువంటి విద్య మరి అందరికీ పంచడానికి ఆయన చేసినటువంటి కృషి చాలా ఎక్కువగా ఉంది. మరి దొరలు దోచుకోరు, దొంగలు ఎత్తుకోరు, బాత్సర్యం వచ్చి పంచుకోరు, విషవర్ధనంలో విద్యాధనంబురా. సరే, తెలుగులో క్యాప్షన్ ఉంది. ఎంత చెప్తున్నా అంటే, ఇంత శ్రేష్టమైనటువంటి విద్యను మరి ఈ క్రైస్తవ లోకానికి అందించేటువంటి మహోన్నత వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడం మనకు ఎంతో అవసరం. ఇక దాతల గురించి మనం చెప్పాలంటే, మరి ఏమి ఆయన విసుకోకుండా దానం చేసినట్టు మనకు తెలుస్తుంది. దానం ప్రియవాత్సహితం, జ్ఞానం అగర్వం, తర్వాత క్షమాన్వితం శౌర్యం, త్యాగ సహితం, దుర్లభమేత చతుష్టయం. నేను ఆయన సంస్కృతం కాబట్టి ఆయన సంస్కృత శ్లోకాలతో నివాళులు పెట్టాలన్న భావ ఉద్దేశం. దానం ప్రియవాత్సహితం, దానము చాలా మంచి వాటితో ఇవ్వాలన్నారు. దానం ప్రియవాత్సహితం, జ్ఞానం అగర్వం, నాకు జ్ఞానం ఉండొచ్చు, గర్వం ఉండకూడదు. తర్వాత క్షమాన్వితం శౌర్యం, నాకు శౌర్యం ఉండొచ్చు కానీ క్షమించే గుణం ఉండాలి. తర్వాత త్యాగ సహితం ఇష్టం, మనం త్యాగం చేయగలం. దుర్లభమైతే చతుష్టయం. మరి ఈ విధంగా మరి దానాన్ని గురించి మనం ఆలోచన ఉంది. అంతేకాక మరి ఎంతోమంది పుడుతుంటారు, ఎంతోమంది పోతుంటారు, కొంతమంది మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాం. ఎంతోమంది మనకు తెలిసినంతవరకు ఎంతోమంది పుడుతుంటారు, ఎంతోమంది పోతుంటారు, కొంతమందిని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే అస్థిరం జీవనంలోకి అస్థిరం యవ్వనం బలం, అస్థిరం బాలాపుత్రాది ధర్మ కీర్తిత్వం స్థిరం. అస్థిరం జీవనంలోకి, ఈ జీవితము ఈ లోకము అస్థిరమైనటువంటిది. అస్థిరం యవ్వనం బలం, ఈ యవ్వనం కానీ బలం కానీ అస్థిరమైనటువంటిది. అస్థిరం దారాపుత్రాది, భార్యాపుత్రులు కూడా అస్థిరమే. ధర్మ కీర్తి ద్వయం స్థిరం, ధర్మము కీర్తి. మరి ఒక పద్యాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. రారే రాజులు కారే రాజులు రాజ్యములు కలగవే గర్వను తెలుపొందని వారేది సిరి మూట కట్టుకొని పోవందామని
భూమిపై ధైర్యం కలది యశప్రముఖులై శిబి ప్రముఖులు యశక్కాములై వీరే కోరికలు వీరులను పరిచిన కానున్నారు. శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు ధర్మం చేసినందుకే ఇప్పటికి కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. కాబట్టి మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి ధర్మకార్యంలో అని ఖచ్చితంగా చెప్పడం తప్పదు. కాబట్టి ఇంత మహోన్నత వ్యక్తిని గురించి నాకు మాటలు మాట్లాడడానికి మరి అవకాశం ఇచ్చినందుకు నేను ఏదో 4 శ్లోకాలతో మరి దేవుని వల్ల నాకు ఒక 40 శ్లోకాలు వస్తాయి, సంస్కృత శ్లోకాలు, ఒక 150 పద్యాలు వస్తాయి. కంఠస్థం నేను అనర్గంగా చెప్పగలను, కానీ ఇది సమయం కాదు, అవైతే అవసరం లేదు. సరే, ఏదేమైనా ఈ చిన్న మాటలతో ఆయనకు నివాళులర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. తర్వాత నార్ భాస్కర్ ప్రకాష్ గారు మెసేజ్ అండి. 5 minutes 10 నిమిషాలు అయిపోతాం ప్రోగ్రామ్. ప్రార్థించుకున్నాం. ప్రేమ గల తండ్రి, జీవంలో యేసుక్రీస్తున్నాము. మీ సన్నిధికి రావడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభు. మరి అద్భుతమైనటువంటి కూడికల తండ్రి, మీరు మహిమ పొందిన విధానానికి వందనాలు. మీ ప్రియదాసు మరి రెవరెండ్ జీవరత్నం గారిని కర్నూలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్థాపించడానికి మరి నైనా నేటి వరకు అసలు కొనసాగడానికి మీరే మరి ప్రభు పనిచేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది మరి ఆయన గురించిన మంచి సాక్ష్యాన్ని చెప్పడానికి ఆయనని మీరు వాడుకున్నందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరి మా అనుభవంలో కూడా తండ్రి ఆయనని ఒక మ్యాన్ ఆఫ్ పవర్ ఎక్సలెన్స్ అనేటువంటి ఒక పదంతో తండ్రి మరి ఆయన అభినందిస్తూ ప్రతి కార్యక్రమంలో మీరు మహిమ పొందిన విధానానికే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు వాడుకొని తండ్రి వారికి కలిగిన ఉద్దేశాలని మీతో మరి ఇక్కడ చర్చించడానికి మరి పంచుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి సంతానం లేని వాడైనప్పటికీ ప్రభావ మీ దైవ కృపలో తండ్రి మరి 113వ అతని జన్మదినాన్ని ఈ విధంగా జరుపుకోవడానికి నీ ప్రియదాసుడు మరి నీ యందు జీవించినటువంటి మరి మీ యందు ఉన్నటువంటి తన ప్రభా జాన్ జీవరత్నం గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మొదలెట్టి గారికి వారి కుటుంబానికి కలిగినటువంటి ప్రభా ఈ ప్రేరేపణలో మేమందరం పాల్గొని తండ్రి మరి ఆయన జీవితాన్ని ఆయన విశేషాలని మేము పంచుకొని మీ అందరూ సంతోషించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ జరగలేని కార్యక్రమంలోనూ మీరు మహిమ పొందమని మరి ప్రతి ఒక్క కళాశాలని విద్యా సంస్థని మీరే తండ్రి మీ దయగల హస్తాన్ని చెప్పుకుంటున్నాం. దయ చూపించమని ఈ పనుల ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు దివ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. గౌరవ వారు క్లుప్తంగా వారి సందేశం ఇంత మీటింగ్ జరిగిన తర్వాత ఒక దైవ సందేశం ఉండాలండి. దయచేసి ఒక 5 minutes. రెవరెండ్ డాక్టర్ ఎస్ జీవరత్నం జాన్ గారి 113వ బర్త్డే సెలబ్రేషన్స్ అధ్యక్షులు శ్రీ ఏడి లింకన్ గారు, సంఘ ప్రెసిడెంట్, సంఘ కమిటీ మెంబర్ శ్రీ సంజీవరావు గారు, కోఆపరేటివ్ మెంబర్, ఫార్మర్ కరెస్పాండెంట్స్, లెక్చరర్స్, ప్రిన్సిపల్స్, ఫ్యాకల్టీ, చేరిన ప్రియులు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియక దేవుని నామమున ఈ ప్రశస్తమైన రాత్రి శుభముల ఆశీర్వాదములు మనకందరికీ కలుగునుగాక. వాస్తవానికి చెప్పాలంటే జీవరత్నం దాని గురించి నాకు తెలిసినంత ఎవరు చైల్డ్హుడ్ నుంచి మరి పరిచయం. మా స్ట్రీట్లో ఉండే నాని కూడా ఉన్నాడు ఇక్కడ. ఆ స్ట్రీట్కి అంతా ఒక లయన్ ఆయన. అప్స్టైర్స్లో ఉండి మాట్లాడేవాడు. 5 o'clock in the morning ఆదినాక్ ఆయన పియానో ప్లే చేస్తాడు, ఆమె పాడేవాడు.
కెళ్ళండి. వాడిని ఎప్పుడు ప్రొఫెసర్ అని కానీ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ అని మాట్లాడలేము మేము. అంకులే, జీవరత్నం అంకుల్ కెళ్ళండి. ఆ సీట్కే వారు ఒక తలమానికం. అంత మాత్రం కాకుండా చర్చ్కి కూడా దేవర్ క్రౌన్ ఫర్ ద చర్చ్. మనకందరికీ తెలుసు, పర్టికులర్లీ ఇంగ్లీష్ సర్వీస్లో ఆయన నాకు ప్రొఫెసర్ అయినా కూడా ఇంగ్లీష్ సర్వీస్లో నా స్టూడెంట్. ఆయనతో పాటు సుచిత్ర, సురేఖ, ఆ ఫ్యామిలీ తర్వాత సూర్యప్రకాశం పిల్లలు, మంచి ఫెలోషిప్. ఆయనతో ఆయన గురించి చెప్పాలంటే ఈజ్ ఓషన్, సముద్రం అంతటి వాడు, లిమిట్లెస్. ఆయన లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇంతవరకు నేనైతే ఆ స్టైల్లో వెళ్ళా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాస్టర్. మదిరెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే ప్రొఫెసర్ జీవరత్నం గారిని గుర్తు చేసుకుంటూ ఈ బర్త్డే ఆర్గనైజ్ చేసినందుకు. అంటే మీకు ఆయన చేసిన హెల్ప్ చాలా గ్రేట్. మద్దిరెడ్డికి అసలు లిఫ్ట్ ఇచ్చిందే జీవరత్నం గారు కర్నూలు సిటీలో. కనుక అది ఒక మంచి రెస్పాన్స్ మద్దిరెడ్డి చేసినందుకు. మద్దిరెడ్డిని అప్రిషియేట్ చేస్తున్నాను, సంఘ పెద్దలను కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. చాలా బ్రీఫ్గా కొరింథీయులకు రాబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. దేవుని రాజ్యం స్వతంత్రించుకునే ఒక పాసిబిలిటీని, అల్టిమేట్ పాసిబిలిటీని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 2 ప్రవచనాలు, చాలా శ్రేష్టమైన ప్రవచనాలు. ఒకటి, విజయమందు మరణం మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. అది నెరవేరబోయే ప్రవచనం. నెరవేరిన ప్రవచనం, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ బుల్లి ఎక్కడ. ఫుల్ఫిల్డ్ ప్రాఫెసీ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ ఫ్యూచర్. ఆ 2 ప్రవచనాలు విశ్వాసుల మరణాన్ని గురించిన ప్రవచనాలు. అసలు మొదటి రాకడలో యేసు ప్రభు మరణపు ముళ్ళును విరిచివేయడానికి వచ్చి ఉన్నాడు. 2వ రాకడలో మరణం ఉండకుండా మృంగివేయడానికి రాబోతున్నాడు. ఈ ముళ్ళు మృంగడం అనే ఆ కాన్సెప్ట్స్ తెలియని వారు ఉండరు మానవ చరిత్రలో. ముళ్ళు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు, మృంగడం అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. కనుక ఆ కామన్ కాన్సెప్ట్స్తో ఎక్స్ట్రాడినరీ ప్రాఫెసీస్ను ప్రవచించిన వాడు అపోస్తలుడైన పౌలు. కనుక మరణం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తుంది దేవుని రాజ్యం, దేవుని శరీరం, దేవుని జీవం. గాడ్స్ కింగ్డమ్, గాడ్స్ ఫ్లెష్ అండ్ గాడ్స్ పవర్ అండ్ గాడ్స్ ఎక్స్పీరియన్స్. కనుక దేవుడు జీవరత్నం గారి సేవలు అసలు మిషనరీస్ కంటే ఎక్కువ సేవలు మెయింటైన్ చేశాను. అది మాత్రం వీ హ్యావ్ టు యాక్సెప్ట్. మిషనరీస్కి ఒక స్టైల్ ఉంది, కానీ వారందరి స్టైల్ను మించిన వాడే. ఆయన కారు అసలు 3 కార్లు నాకు తెలిసి, జీవరత్నం జాన్ కారు ఒకటి, లాయర్ ట్యాగెట్ కారు ఒకటి, ప్రకాష్ రావు కారు మనకు తెలిసి. ఆ టైంలో ఆర్ బెంజమిన్ గారు కూడా కారు మెయింటైన్ చేశారు. ఆగస్టిన్ గారు, బెంజమిన్ వాళ్ళ ఆయన కూడా కార్ మెయింటైన్ చేసినారు. కనుక ఈ కార్ మెయింటైన్ చేసే క్రిస్టియన్స్లో ఫస్ట్ జీవరత్నం జాన్ సార్. డిసిప్లిన్లో కూడా ఈవన్ ప్రకాష్ రావు కంటే ఎక్సీడింగ్ డిసిప్లిన్ మెయింటైన్ చేసిన వారు జీవరత్నం జాన్. తర్వాత ఆయన ఉంటేనే ఒక సభకు కళ. ఏ సభలో జీవరత్నం జాన్ ఉన్నాడంటే కూడా ఒక మంచి గెటప్ ఉండేది ఆయన వలన. దేవుడు అట్టి పర్సన్ మన సంఘానికి అనుగ్రహించినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్తూ, కెళ్ళాంటి ఇద్దరు కలిసి వర్షిప్తో స్టార్ట్ చేసి వర్షిప్ ఎండ్ చేసేవారు వారి ఫ్యామిలీ లైఫ్. వారి కజిన్స్ అందరు మాకు బాగా తెలుసు, కుసుమకు కూడా బాగా తెలుసు. జీవరత్నం జాన్ కజిన్స్ గాడ్ తెలుసు. 2 ఐటమ్లు ఉన్నాయండి. ఒకటి కేక్ కటింగ్ ఉంది, తర్వాత ఫెలిసిటేషన్స్ ఉన్నాయి. ఈ అరేంజ్మెంట్స్ జరుగుతున్న సమయంలో మౌనిక, రోజమ్మ ఇద్దరు వచ్చి ఒక పాట పాడతారండి. దయచేసి ఫిట్ చాలా తొందరగా ఒకటే ఒక 1 స్టాంజా.
నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ దినములు గడిచిన సంవత్సరాలెన్నో గడిలినా నాయన నీదు ప్రేమ నిత్యము నూతనమే దినములు గడిచిన సంవత్సరాలెన్నో గడిలినా నాయన నీదు ప్రేమ నిత్యము నూతనమే పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నా కేక్ కటింగ్ మొదలెట్టి మరి రెవరెండ్ ఆర్ భాస్కర్ ప్రకాష్ గారు గౌరవ సంఘ కాపరి దయాస్కందనటువంటి పెద్దలు కూడా చెట్ల చేపడితే రండి ఊరికే అందరు లేదు ఓకే కూర్చోకండి మన పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున రత్నం జాన్ గారి 130th బర్త్ యానివర్సరీ కేక్ కట్ చేస్తాం. నెక్స్ట్ ఫెలిసిటేషన్స్ అండి. కొంతమందికి సన్మానాలు చేయాలని నిర్వాహకులు ఆశిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని టీ మదిరెడ్డి గారు ప్రారంభిస్తారు. మదిరెడ్డి గారు మీరు మరి ఏం ప్లాన్ చేస్తున్నారో ఎట్లా చేయాలనుకున్నారు ఫెలిసిటేషన్స్?